Hello everyone. This session we discussing about the topic difference between Central Pollution Control Board, difference between Central Pollution Control Board and NGT National Green Tribunal. Central Pollution Control Board కి అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటామండి. ఫస్ట్ పవర్స్ చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ closing a plant, section 33A of the Water Act, judicial can award compensation, penalize and review government orders అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట. జ్యూరిడిక్షన్ టెక్నికల్ రెగ్యులేటరీ వాటర్ అండ్ ఎయిర్ యాక్ట్స్ అనమాట. ఇది ఏంటంటే సెంట్రల్ కంట్రోల్ పొల్యూషన్ బోర్డ్ అనమాట. వాటర్ అండ్ ఎయిర్ యాక్ట్స్ టెక్నికల్ ఆర్ రెగ్యులేటరీ అడ్జుడికేటరీ కవర్స్ 7 స్పెసిఫిక్ ఎన్విరాన్మెంటల్ లాస్ అనమాట. ఏది ఎన్జిటి. Establishment. It was establishment under Water Act 1974, later powers added Air Act 1981. It was established under National Green Tribunal Act 2010, Article 21, right to a healthy environment. ఇది very very important అండి. ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ control board is established under Water Act 1974 Act and Water Act 1974, later powers added Air Act 1981 ద్వారా మనకి సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ వాటర్ యాక్ట్ 1974, లేటర్ పవర్స్ యాడెడ్ ఎయిర్ యాక్ట్ 1981. అయితే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఎన్జిటి యాక్ట్ 2010, ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు ఏ హెల్దీ ఎన్వైరన్మెంట్. ఆర్టికల్ 21 టెల్స్ అబౌట్ రైట్ టు ఏ హెల్దీ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ నేచర్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ అండ్ టెక్నికల్ బాడీ అనమాట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈజ్ ఏ స్టాట్యుటరీ రెగ్యులేటరీ అండ్ టెక్నికల్ బాడీ అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ ఏ స్టాట్యుటరీ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అనమాట. ట్రిబ్యునల్ ఇది క్వాజీ జ్యుడిషియల్ బాడీ అనమాట. ఇదేంటి స్టాట్యుటరీ రెగ్యులేటరీ బాడీ ఏది ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి స్టాట్యుటరీ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అనమాట. పేరెంట్ మినిస్ట్రీ ఏంటి? ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇట్ కమ్స్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ సేమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ బట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ బాడీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి వచ్చినప్పుడు యాక్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ బాడీగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది యాక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఏ మినిస్ట్రీకి వస్తుందంటే అలాగే ఎన్జిటి సెంట్రల్ Pollution Control Board both are comes under Ministry of Environment, Forest and Climate Change. But this NGT acts as an independent judicial body. NGT acts as an independent judicial body. Next, CB and NGT mandate prevent, control and abate water and air pollution, set standards అనమాట. అర్థమవుతుందా? ప్రివెంట్ అసలు ఏంటిది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ప్రివెంట్, కంట్రోల్ అండ్ అబేట్ వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్, సెట్ స్టాండర్డ్స్ అనమాట. అర్థమవుతుందా? ప్రొవైడ్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్, ఎక్స్పెడిషియస్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ విత్ ఇన్ 6 months అనమాట. ప్రొవైడ్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్ అనమాట ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎక్స్పెడిషియస్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ విత్ ఇన్ 6 months అనమాట. అర్థమవుతుందా? ఎన్వైరన్మెంటల్ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది. అలాగే సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ప్రివెంట్, కంట్రోల్ అండ్ అబేట్ వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎన్జిటి మీకు సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే ఎన్జిటి ఇవి ఇక్కడికి వచ్చి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు కూడా ఏ మినిస్ట్రీకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. బట్ దిస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్స్ యాజ్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ బాడీ అనమాట. అలాగే ఇది అనేది స్టాట్యుటరీ రెగ్యులేటరీ. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈజ్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ బాడీ. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ ఏ స్టాట్యుటరీ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అనమాట. అర్థమవుతుందా?
నెక్స్ట్ ఇది ఎక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కమ్స్ అండర్ ఏ యాక్ట్ కింద అంటే వాటర్ యాక్ట్ 1974 లేటర్ ఎయిడ్స్ యాక్ట్ 1981 అనమాట. ఏది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ అండర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎన్జిటి యాక్ట్ 2010. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? టెల్స్ అబౌట్ రైట్ టు బి హెల్తీ ఎన్వైరన్మెంట్ అనమాట. ఆర్టికల్ 21 టెల్స్ అబౌట్ రైట్ టు ఏ హెల్తీ ఎన్వైరన్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.